హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓసో స్మాల్ వరల్డ్. మోపూరు భైరవేశ్వరుడు దగ్గర వనం భోజనాలకి అనే పార్ట్ ముందుగా నేను వీడియో రిలీజ్ చేసేసాను. అది చూడండి. అది చూసిన వాళ్ళకి ఈ వీడియో మీకు అర్థమవుతుంది. అందరం వనం భోజనాలు అయిపోయిన తర్వాత ఒక చోట కూర్చొని చేసుకున్న తర్వాత ఆడవాళ్ళమంతా ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాము. భోజనం చేయడానికి కొంచెం లేట్ అయింది. మగవాళ్ళేమో అర్చక సంఘం అని చెప్పి ఒక చోట కూర్చున్నారని వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ కూర్చొని మాట్లాడుకుంటాను. ఏ జిల్లాలో వాళ్ళని నియమిస్తే కింద ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు వాళ్ళతో కలిసి మాట్లాడడానికి అని చెప్పి ఒక్కొక్కరిని ఎంచుకుంటున్నారు. ఇక్కడ అత్తయ్య అందరికీ జాకెట్ పీస్లు ఇస్తుంది. ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు కదా అర్చక సంఘం, ఇట్లా కార్తీక మాసం వన భోజనాలు అని చెప్పి మేము ఫస్ట్ ఇయర్ అందరికీ బ్యాంగిల్స్ ఇచ్చాము. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఒక్కొక్కరు అలా ఇస్తారు. ఇప్పుడు 8th ఇయర్ కాబట్టి ఇప్పుడు అత్తయ్య మాకు అత్త అవుతుంది ఇచ్చాము. అత్త అందరికీ జాకెట్ పీస్లు ఇస్తుంది. మా పిల్లలేమో టెంకాయ పట్టాలు కింద పడ్డాయి, వాటిలో ఒక్కొక్క పుల్ల దించుకొని వచ్చి చిలాకిలాగా చేసి ఇవని చెప్పి మా తోడుకోడలను అడుగుతున్నారు. మేము పల్లెకి వెళ్ళినప్పుడు సేమ్ టెంకాయ పట్టాలు మిద్దె ఎక్కామంటే మాకు అందేటట్టు ఉంటాయి. వాచులు, ఉంగరాలు, ఇట్లా చెలాకొడులు చేసుకున్నాము. మీరు పిల్లప్పుడు టెంకాయ పట్టలతో ఏం చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సంవత్సరం మోపూరు భైరవేశ్వర దగ్గరికి అనగానే ఆడవాళ్ళంతా రెడీ అయిపోయాము. ఎందుకంటే అక్కడికి ఎప్పుడు మేము వెళ్ళలేదు. నెక్స్ట్ ఇయర్కి వచ్చి బాను కోటాల అని చెప్పేశారు కాబట్టి ఆడవాళ్ళు ఇంకా ముందుగానే రెడీగా అయిపోతాము. ఇక్కడ అందరికీ తాంబూలాలు ఇచ్చేసిన తర్వాత పప్పు రక్క దగ్గరికి బయలుదేరుతున్నాము. కొంతమంది కార్లలో బైక్లలో వచ్చిన వాళ్ళు మాత్రం మోపూరు భైరవేశ్వరుడు దర్శనం చేసుకొని వనభోజనాలు అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. బస్సెస్లో వాళ్ళు వచ్చిన మాత్రమే 2 బస్సులు మాత్రం పప్పు అక్క దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళడానికి అందరూ రెడీ అయిపోతున్నాము. మోపూరు భైరవేశ్వర ఆలయం నుండి పప్పురక్క దగ్గరికి బయలుదేరాము. మధ్యలో అయితే చెట్లు చూపిద్దామని మీకు వ్యూ చూపిస్తున్నాను. ఎంత బాగా పంటలు వేశారో వీళ్ళైతే. నిమ్మ చెట్లు వేశారు. మధ్యలో కొన్ని చోట్ల అయితే వీళ్ళు ఏం వేయలేదు. ఇంకొక చోట అయితే నిమ్మ చెట్ల మధ్యలో కూడా చూడండి పంట వేశారు. ఆ పంటలకి సన్నగా పైప్ ఇచ్చి కనెక్షన్ ఇచ్చారు వాళ్ళు. మోటార్ వేస్తే వాటర్ వచ్చేటట్టు వీళ్ళు చాలా ప్లాన్డ్గా ఉన్నారు. బాగా వేశారు పంటలు వీళ్ళైతే. వీళ్ళ ఐడియా బాగుంది. ఆ సీజన్ పంట వచ్చినప్పుడు కాకుండా మధ్యలో కూడా మనకు ఆదాయం అనేది వస్తుంది. సేమ్ మేము కూడా అలాగే. మా డాడీ వాళ్ళకి మాడి తోట ఉంది, ఒక 22 ఎకరాల దాకా ఉంది. పైన చెట్లు వస్తాయి, సంవత్సరానికి ఒకసారే కదా వచ్చేది. కింద మాత్రం కూరగాయలు పండించడం, శనక్కాయ పంట నవంబర్ ఆ టైంలో డాడీ వాళ్ళు అవి వేసేవాళ్ళు. ఆంజనేయ స్వామి గండి అంటే చాలా ఫేమస్. అక్కడి నుంచి 14 కిలోమీటర్స్ దిండుపల్లి మా డాడీ వాళ్ళ ఊరు. డాడీ వాళ్ళు మాడి చెట్లు మధ్యలలో పంట వేసేవాళ్ళు, కానీ నాకు చిన్నప్పటి నుంచి చుట్టూ టేక్ చెట్లు వేయాలని చాలా ఆశ ఉండేది. తంతి వేయించాలనుకుంటే మా డాడీ వేయించాడు, కానీ ఆ ఆశ మాత్రం నాకు అలాగే ఉండిపోయింది. పప్పురక్క ఆలయం దగ్గరికి వచ్చేసాము. చుట్టుపక్కల వ్యూ అంతా ఇలా ఉంది. ఇక్కడ తాపలు కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ పప్పురక్క దగ్గరికి వచ్చిన తర్వాత మోపూరు భైరవేశ్వర దగ్గరికి వెళ్ళేవాళ్ళంట. ఈ తాపలు ఎక్కి వెళ్ళేవాళ్ళంట. అప్పుడు అక్కడ రూట్ లేదంట. ఈ తాపలు 250 ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి మోపూరు భైరవేశ్వరుని దర్శనం చేసుకొని ఇక్కడికి మళ్ళీ ఈ దారినే రావాల్సి ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్కడికి రూట్ వేశారంట. ఆయన వల్ల మనం ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ దేవాలయం దగ్గరికే వెళ్తున్నాము. ఆయన రోడ్డు వేయించడం వల్ల చాలా ప్లస్ పాయింట్ అయింది. లేకపోతే పూజారులు రోజు ఇలా ఎక్కి ఇలా దిగాల్సి ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్గా బస్సెస్ కానీ లారీలు ఏవైనా సరే డైరెక్ట్గా తాపల దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. పూజారులకు కూడా చాలా హెల్ప్ అయింది ఆయన రోడ్డు వేయించడం వల్ల. ఇప్పుడు హైవే కూడా వస్తుంది అంటున్నారు. హైవే అయితే డైరెక్ట్గా బెంగళూరుకి ఇట్లా మిడిల్లో ఏమైనా ఊర్లు తగులుతాయి కదా, అట్లా వస్తుందని చెప్తున్నారు. పప్పురక్క ఆలయంలోకి వెళ్ళిపోయి చూద్దామా ఎలా ఉందో. ఇలా గేట్లోంచి ఎంటర్ అవ్వగానే ఎడం పక్కన ఇలా డ్రమ్లు ఇలా ఉన్నాయి. 4 పిల్లర్లు ఉన్నాయి. ఒక చిన్న బీరువా. కొంచెం ముందుకు వెళ్ళంగానే 2 విగ్రహాలు ఉన్నాయి. లోపలికి వెళ్ళి రావడానికి మధ్యలో కొంచెమే స్పేస్ ఉంది. కొంతమంది వెళ్ళి వస్తేనే లోపలికి వెళ్ళడానికి ఉంది. ఒకటి తర్వాత ఒకరు అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళంతా పాఠశాల పిల్లలు. వీళ్ళంతా ఇంకో చూడండి పప్పురక్క ఇలా ఉన్నారు. అమ్మవారు గాజులు వేసి దండలన్నీ పెట్టి ఇలా ఉన్నారు పప్పురక్క. మోపూరు భైరవేశ్వరుడు 15 అడుగులు హైట్ అయ్యారంట. హైట్ ఇంకా ఎక్కువ అయిపోతారని చెప్పి పప్పురక్క తల మీద చేయి పెట్టడంతో అక్కడికి ఎదుగుదల అనేది ఆగిపోయింది. అక్కడ పూజారిని అడిగితే ఆ స్టోరీ అంతా చెప్పారు. తమ్ముడికైనా సరే, మనకన్నా చిన్న వాళ్ళకైనా సరే, ఎవరికైనా కూడా మునివేలతో టచ్ చేసి మనం ఇచ్చేవాళ్ళు బ్లెస్సింగ్స్ ఇవ్వాలంట. చెయ్యి మొత్తం అనేది తమ్ముడి మీద మాత్రం పెట్టద్దు అని చెప్పారు పూజారి అయితే.
మనం ఏదంటే అది తమ్ముళ్ళకి బ్లెస్సింగ్స్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు మన పైకి రావాలని తెలియక చాలామంది పూర్తి చేయి పెడతాం కదా, అలా పెట్టకుండా ఉండడానికి మన మునివేలతో అలా టచ్ చేసి ఉంటే చాలు. మొత్తం చేయి మాత్రం ఎవరు పెట్టద్దండి. వాళ్ళ అభివృద్ధిలోకి రావాలనే కదా మనం బ్లెస్సింగ్స్ చేస్తాము. ఈసారి నుంచి ఎవరైనా బ్లెస్ చేసేటప్పుడు మునివేలతోనే బ్లెస్ చేయండి. అక్కడ ఎవరైనా అమ్మవారికి ఆటలు ఇస్తారు కదా, వాళ్ళు మసాలాలు నూరుకోవడానికి రాయి చూడండి ఎంత పెద్ద రాయి పెట్టారో. వాళ్ళు అసలు ఎలా నూరుతారో ఏమో, అంత లాగుంది. అక్క దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత అందరం మళ్ళీ బస్సెస్లోకి ఎక్కి సంగమేశ్వరం దగ్గరికి వెళ్ళాము. అక్కడ అందరం కోనేట్లో దీపాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి షేర్ అవుతుంది. సబ్స్క్రైబ్ కొట్టడం వల్ల నేను పెట్టిన నోటిఫికేషన్ మీకు తొందరగా వస్తుంది. మీరు కామెంట్ చేయడం వల్ల నా వీడియోస్ మీద ఒపీనియన్ ఏంది అనేది నాకు తెలుస్తుంది. రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.